హాయ్ అందరికీ. ఈరోజు నేను 1 కేజీ చికెన్ పిక్లీ తయారు చేశాను. చట్నీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఈ పచ్చడి నేను ముంబైకి మా తమ్ముడికి పార్సెల్ పంపించాను. దీనికి మొత్తం ఇంగ్రీడియంట్స్, దానికి పట్టిన ఆయిల్ అన్నీ కలిపి 350 రూపీస్ కూడా అవ్వలేదు. చికెన్ వచ్చేసి 250 రూపీస్ పడింది. ఆయిల్ పావు కేజీ 40 రూపీస్ వేసుకున్నాం అనుకో. ఈలోపు ఇంట్లోనే ఫ్రెష్గా పెంచుకున్న పుదీనా, కరివేపాకు కొంచెం తెంపేసి కట్ చేసేసి పెట్టుకున్నాను ఒక పక్కకి. సిటీలో అయితే 30 రూపీస్ 40 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి, కరివేపాకు అయినా పుదీనా అయినా సరే. ఇంట్లో ఫ్రెష్గా ఇలా పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా. పైగా మందులు కూడా వేసింది కాదు, హెల్త్కి కూడా మంచిది. చికెన్ ఏం చేశానంటే ఇప్పుడు చికెన్కి మొత్తం ఉప్పు పసుపు పట్టించేసి కొద్దిసేపు మూత పెట్టేసి అలా గ్యాస్ మీద పెట్టేశాను. నీరంతా కిందికి వచ్చేసింది. ఆ నీరు కిందికి వచ్చిన తర్వాత ఒక పక్క ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఈ ముక్కలన్నీ వేసేసాను. ముక్కలు కొంచెం దూరగా వేగాలన్నమాట. గోధుమ ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నీ సపరేట్గా వేరే బౌల్లోకి తీసేయాలి. ముక్కలు వేడవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ముక్కలన్నీ డీప్ ఫ్రై అవ్వాలి బాగా, ఎందుకంటే లోపల ఉడకకపోతే పచ్చడి నిల్వ ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. లైట్ గోధుమ రంగులోకి వచ్చేసాయి, సరిపోయింది. ఇక నేను ముక్కలన్నీ పక్కకు తీసేసి అదే ఆయిల్లో 1 కేజీకి సరిపడా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, దీంట్లోనే కరివేపాకు పుదీనా వేసుకున్నాను. ఈ ఆయిల్లో ఉప్పు కారం ఇప్పుడే వేయకూడదు, వేస్తే పచ్చడి అనేది బ్లాక్ అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. ఆయిల్లో వేయకుండా మొత్తం ఈ తాలింపు అయిన తర్వాత అది కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో కలిపేసిన తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఉప్పు కారం మసాలా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం మనం అన్నంలో కలిపి టేస్ట్ చూసుకోవాలి. ముక్క తింటే మనకి తెలియదు, పీసెస్ కాకుండా అన్నంలో కలుపుకొని తింటే ఉప్పు కారం ఏమన్నా పడుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు ఇంకొంచెం కలపొచ్చు అనమాట. వేడి మీద ఉన్నప్పుడే, వేడి చల్లారిపోతే, లైట్ వేడి అని చెప్పాను కదా, ఆ లైట్ వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలి. వేడి చల్లారిపోతే కలుపుకోవడం కుదరదు. ఇలాగ మనం ఇంట్లో తక్కువ రేట్లో మన ఇంట్లో ఉన్న మసాలా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా చికెన్ పచ్చడి పెట్టుకోవచ్చు. బయట ఏ నూనె వాడతారో తెలీదు, వాటి బదులు మనం ఇంట్లోనే చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ముక్కలన్నీ చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకున్నా బాగుంది పచ్చడి టేస్ట్ మాత్రం.